చేసుకున్నామండి. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా బైబిల్లో నుండి చాలా చక్కటి అంశాలు మనం తెలుసుకున్నామండి. అలాగే ఈ రోజున మరొక అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రపంచ పోషకుడు కింద మనం చెప్పవచ్చండి. ఎందువల్లంటే బైబిల్లో కూడా చూసుకుంటే అపోస్తుల కార్యాల్లో చూసుకుంటే దేవుడు సమస్త జీవరాశికి కూడా పోషించేవాడు అన్నట్టుగా మన బైబిల్లో చూస్తూ ఉంటామండి. అంటే భూమి మీద ఉన్న సమస్త జీవరాశి కూడా దేవుడు ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడండి. మరి దేవుని యొక్క సెలవు లేకుండా ఏమీ కూడా జరగదు. ఇప్పుడు భూమి మనకు భయపడి ఏమైనా పడుతుందండి? భూమి మనకు భయపడి ఏమీ కూడా పడటం లేదు. అలాగే ఋతువులు కూడా మనకి భయపడి ఏమైనా వస్తున్నాయండి? అలాంటిది ఏమీ కూడా లేదు. మరి వర్షాలు అవి కూడా మనం రమ్మంటే ఏమి రావడం కానీ మన ఆగమంటే ఆగడం కానీ జరగడం లేదండి. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట ఉంటుందండి, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. అంటే ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా ఏమీ కూడా జరగడం లేదండి. చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా వ్యక్తి చనిపోతే ఏమంటారంటే, అరే వీడికి భూమి మీద నౌకలు చెల్లిపోయారా అంటారు. మరి ఇంట్లో రొమ్ము నిండా కూడా బియ్యం ఉన్నప్పుడు నౌకలు చెల్లిపోవడం ఏంటి అంటే ఏంటంటే తినడానికి అతను లేడు, అంటే ఆ యొక్క అనుభవించడానికి ఆ వ్యక్తి అనేవాడు లేడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలండి. ఉదాహరణకి భూమి మీద మనకి ఒక పక్కింటి ఆవిడ ఏదన్నా ఒక కప్పు టీ పొడి ఇచ్చింది అనుకోండి, కప్పు టీ పొడి ఇస్తే ఏం చేస్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. ఒకరోజు ఆ పక్కింటి ఆవిడే లేకపోతే ఎదురింటి ఆవిడ బిర్యానీ విత్ 2 పీసెస్ కూడా ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్పి 10 మందికి చెప్తాము. వాళ్ళిద్దరి మధ్య కూడా బాండ్ అనేది ఒక రామ్కో సిమెంట్తో గోడ కట్టినట్టుగా చాలా మంచి బాండ్ అండ్ బంధం అనేది ఉంటుందండి. కాబట్టి అదేవిధంగా మరి దేవుడు మనకున్న ఆస్తిని కానీ మనకున్న ఐశ్వర్యాన్ని కానీ మనకున్న సమస్తము కూడా ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడండి. కాబట్టి దేవునికి మనం ఇంకెంతో థ్యాంక్స్ చెప్పాలి? చాలా ఎక్కువగా చెప్పాలండి. మేలైనది చేయనెరిగియు అలాంటిది చేయని మనకి ఏం కలుగును ఉంటుందండి బైబిల్లో? పాపము కలుగును. అంటే దేవుడు చేసిన మేలుల్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. అంటే భూమి మీద ఒక వ్యక్తి చేసిన సహాయాన్నే మర్చిపోని మనము మరి దేవుని చేసిన మేలును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవకూడదు. అలాగే ఈ భూమిని చేసిన దేవుడే, ఈ యొక్క సర్వసృష్టిని కూడా మొత్తం కూడా చేసిన దేవుడే. మనం ఏమి చేయాలన్నా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా
ఎక్కడ ఉన్నాయండి? దేవుడు చేసిన భూమిలోనే ఉన్నాయండి. నువ్వు ఏది చేయాలన్నా, ఒక బిర్యానీ చేయాలన్నా, ఒక పులిహార చేయాలన్నా, ప్రతిదీ ఏ వంటకం చేయాలన్నా కూడా అన్నీ కూడా దేవుడు భూమిలోనే పెట్టాడండి. కాబట్టి దేవుడు చేసినవన్నీ కూడా మనకు తెలియాలంటే బైబిల్ని కూడా మనం పరిశీలించి ఒక సందర్భానుసారంగా మనం చదవాలండి. బైబిల్ చదివేటప్పుడు కూడా సందర్భానుసారంగా. ఉదాహరణకి మనము ఏదైనా ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు, భోజనం చేసేటప్పుడు వాళ్ళు కూడా ఒక ఆర్డర్లో వడ్డిస్తారు, మనం కూడా ఒక ఆర్డర్లో తింటూ ఉంటాం. అంతే కదా. ముందు ఒక స్వీట్ వడ్డిస్తారు, తర్వాత ఒక హాటు, తర్వాత బిర్యానీ అని, తర్వాత రైసు, కర్రీసు, చివరిలో సాంబారు, పెరుగు, ఇలా ఒక ఆర్డర్లో తింటాం. అంతే తప్ప ముందు పెరుగుతో లేదా సాంబార్తో స్టార్ట్ చేస్తామండి. వాళ్ళు కూడా అలా వడ్డించరు, మనం కూడా అలా తినం. అలాగే బైబిల్ కూడా ఏంటంటే మనం చదివేటప్పుడు కూడా ఒక ఆర్డర్లో చదవాలండి. బైబిల్ కూడా ఒక ఆర్డర్లో. పాత నిబంధన అనేది దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఇవ్వడం అనేది జరిగిందని. అలాగే క్రొత్త నిబంధన చూసుకుంటే యేసుక్రీస్తు వారు ద్వారా, అంటే ఇది నా రక్తం అనైనా కొత్త నిబంధన అని చెప్పారండి. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు కూడా ఏంటంటే ఒక సందర్భానుసారంగా ఒక ఆర్డర్లో. ఇప్పుడు మనం ప్రసాద్ చెప్పినట్టుగా ఇద్దరు రుణస్తులు, దీని గురించి మరి ఎన్నో ఒకే రెఫరెన్స్ చూపెట్టి చెప్తారండి. అనేక సందర్భాలు చూపెట్టి యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు ఉపమానం చెప్పారు, మరి 500 దేనారములు ఇచ్చిన వాళ్ళెవరు, అయితే 50 దేనారములు తీసుకున్న వ్యక్తి ఎవరు, అసలు ఇవన్నీ కూడా ఆయన రుణమాఫీ చేశాడంటే ఎవరి యొక్క రుణమాఫీ చేశాడు, ఇవన్నీ కూడా మనం చాలా క్లారిటీగా తెలుసుకున్నామంటే బైబిల్ని సందర్భానుసారంగా చదివితేనే మనకు అర్థమైందండి. బైబిల్లో కూడా చూసుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూసుకుంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యేసుక్రీస్తు వారు అంటున్నారండి ఏమని? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఇక్కడ ఆత్మకి యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా, అదే ముఖ్యమైనది అన్నట్టుగా చెప్తున్నారండి. కానీ ఈ రోజున చాలామంది ఈ ఆత్మ గురించి పట్టించుకోవడం లేదండి. దేని గురించి పట్టించుకుంటారంటే శరీరాన్ని గురించే ఎక్కువగా పట్టించుకుంటూ దాన్నే ఎక్కువగా సుఖపెడుతున్నారండి. మామూలుగా మన పూర్వీకులు అయితే రోజుకి ఎన్నిసార్లు తినేవాళ్ళు అండి? 3 సార్లు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఇప్పుడు చాలామంది 3 సార్లు తినడం అనేది మన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడో దాటేశారండి. 3 సార్లు తినడం అనేది ఎప్పుడో దాటేసి 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా తింటూ ఉన్నారండి. పొద్దున్న ఒకసారి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10:30, 11ంటికి స్నాక్స్ అని, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి భోజనం, మళ్ళీ సాయంత్రం 4ంటికి స్నాక్స్, మళ్ళీ రాత్రి 8ంటికి భోజనం. ఇది కాక కొంతమంది రాత్రి 12ంటికి కూడా లేచి తినేవాళ్ళు ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, 4 AM బిర్యానీ ఉంటుందండి. తెల్లవారుజామున 4 AM బిర్యానీ అంటే 4ంటికి బిర్యానీ సెంటర్లు ఉన్నాయండి పొద్దున్నే. అసలు మామూలుగా 4ంటికి మనం ఎలా ఉండాలండి? ఖాళీ కడుపుతూ ఉండాలండి. ఉదయం 4ంటికి ఖాళీ కడుపుతుండి శుభ్రంగా బ్రష్ చేసుకొని కడుపును కూడా ఖాళీగా ఉంచుకోవాలండి. కానీ ఇలా ఏమీ కూడా ఉన్నట్లా. ఎందువల్లంటే ఇప్పుడు బాగా వాడే బండికి పెట్రోల్ అనేది అవసరం అండి, అంతేనండి. ఎక్కువగా అటు ఇటు మనం బండి వేసుకెళ్ళాం అనుకోండి,
దానికి పెట్రోల్ అనేది ఎక్కువ. వాడని బండికి పెట్రోల్ అవసరం అండి? అవసరం లేదు. అలాగే మనిషి కూడా ఏంటంటే, చాలామంది అపోహ ఏంటంటే ఎక్కువ తింటే ఎక్కువ బలం వచ్చేస్తా అంటారండి. ఎక్కువ తింటే ఎక్కువ బలం రాదండి, ఎక్కువ వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవసరమైనంత తినాలి, దాన్ని ఖర్చు చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఆత్మకి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క ఆత్మ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదని, ఎవరు కూడా దేవుని గురించి కానీ దేవుడిలో నుండి వచ్చిన ఆత్మ గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లల్ని సంవత్సరం మొత్తం కూడా స్కూల్కి పంపించి ఇంకా రేపే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆడు ఇయర్ మొత్తం కూడా ఏమీ చదవకుండా రేపే ఎగ్జాము రాయాలంటే రాయగలడండి? రాయలేడు. అలాగే మరి బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అయి కూడా బైబిల్ మొత్తం కూడా మనం ఒక్కసారి కూడా చదవకుండా ఉంటే దేవుడు ఊరుకుంటాడండి? ఇప్పుడు మనం ఇంచుమించుగా ఒక 4-5 ఏళ్ళ నుంచి బైబిల్ని ఒక ఆర్డర్లో చదవడం అనేది జరుగుతుందండి. ఇంకా ఒక 5-6 ఏళ్ళలో ఇంకా 5 సంవత్సరాల్లో మొత్తం మన బైబిల్ ఒక్కసారి కంప్లీట్గా చదవడం అనేది మనకి అయిపోద్దండి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ బైబిల్ మనం చదవాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి తర్వాత వచనాల్లో ఉంటుందండి. అంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు, వాక్యమున యేసుక్రీస్తు వారు కదిలారండి. అంటే దేవుని యొద్ద నుండి ఈ యొక్క భూమి మీదకి మన గురించి రావడం అనేది కూడా జరిగింది. ఎందుకోసం వచ్చారండి యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి? మన కోసమే, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు రావడం కూడా జరిగిందండి. చాలా మందికి బైబిల్లో కొన్ని వచనాలు కంటతో వస్తాయండి. బయట చర్చిల్లో సండే స్కూల్ అని చెప్పి కొన్ని వాక్యాలు నేర్పిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథము, సామెతల గ్రంథంలో చూసుకుంటే 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? లేదా కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దాని తర్వాత ఇంకేముంటుందండి? అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనేదంతయు కూడా సఫలమగును. ఇలా నేర్పిస్తూ ఉంటారండి. కానీ ఇలాంటివన్నీ కూడా మన యొక్క జీవితంలో కూడా ఉండాలండి. దుష్టుల మార్గం చొప్పున నడవక అంటే కేవలం చదివి వదిలేయడం కాకుండా, అవి కంటతా చదవడమే కాకుండా మన జీవితంలో పాటించేటట్టుగా కూడా మనము ఉండాలండి. మరి చాలా మందికి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారండి. ఎవరండి? కీర్తన రాసిన దావీదు గారు. దివారాత్రము కూడా దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దావీదు గారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారంటండి. మరి కొంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కాదు కదా, చదువుతూ ఉంటేనే నిద్ర వస్తుంది. చదువుతూ ఉంటేనే ట్రై చేయండి. మామూలుగా 1-2 అధ్యాయాలు మనం స్టార్ట్ చేసి చదివినప్పుడు కంపల్సరీ నిద్ర అనేది వస్తుందండి.
అప్పుడు ఏం చేస్తాం? బైబిల్ పక్కన పెట్టేసి పడుకుంటాం. టీవీ చూసినప్పుడు నిద్ర రాదు. అలాగే ఆ ఫోను తీసి యూట్యూబ్లో మనం చూసినప్పుడు నిద్ర రాదు. అలాగే మనం ఏదన్నా తింటూ ఉన్నప్పుడు నిద్రపోతారండి? తింటున్నప్పుడు నిద్రపోవడం ఇలాంటి ఏమి కూడా జరగదు. కానీ బైబిల్ చదువుతూ నిద్రపోతున్నారంటే మరి వాళ్ళు ఏమనాలంటే ఆత్మీయ రోగులు అనాలండి. బైబిల్ చదువుతూ నిద్రపోతే వాళ్ళు ఎవరండి? ఆత్మీయ రోగులు. అంటే దావీదు గారిలాగా మనకు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా నిద్ర అనేది రాదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మన దావీదు గారు స్టార్టింగ్లో ఎవరండి? స్టార్టింగ్లోనే రాజండి, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయిన దావీదు గారు రాజయ్యారండి. మన ఆల్రెడీ రాజులు మనం. దేవుడు చెప్పాడు కదండి, యాజకులు రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. కాబట్టి మనం రాజులమైన మనము అంతకంటే ఇంకా తగ్గిపోకూడదండి. ఇప్పుడు ఒక దీపానికి, వెలుగుతున్న దీపానికి ప్రాణం ఏంటండి? ఆయిల్. తిరుగుతున్న ఫ్యాన్కి ప్రాణం ఏంటి? కరెంటు. వెలుగుతున్న లైట్కి, అలాగే కొవ్వొత్తికి ప్రాణం ఏంటండి? మైనం. మరి విశ్వాసకి ప్రాణం ఏంటి? వాక్యం. విశ్వాసకి ప్రాణం ఏంటి? వాక్యం. మరి ఈ యొక్క విశ్వాసకి ప్రాణమై ఉన్న వాక్యం కనుక తగ్గిపోతే విశ్వాస ఏమవుతాడు? విశ్వాసకి ప్రాణమై ఉన్న వాక్యం అనేది విశ్వాసకి తగ్గిపోతే ఏమైంది? విశ్వాసకి వాక్యం ఎక్కువ ఉంటే విశ్వాసం నిలబడతాడు. అలా కాకుండా విశ్వాసకి వాక్యం తగ్గిపోతే ఏమవుతాడంటే, చెప్పండి, పిశాచి అయిపోతాడండి. ఏమవుతాడండి? పిశాచి అయిపోతాడు. నేను చెప్పడం కాదండి, బైబిల్లో ఉన్నదే. ఒకసారి చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తు చెప్తున్నారండి, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. చాలండి. అపవిత్రాత్మ, జాగ్రత్త వినండి, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. చాలండి. ఇక్కడ అపవిత్రాత్మ అంటే ఏంటండి? అంటే పవిత్రాత్మ కాదు, పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ అంటే దేవుని నుండి వచ్చిన ఆత్మ కాదు. ఇక్కడ ఇది అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత. మనుషుని ఎప్పుడు వదిలిపోద్ది అంటే, మనలో ఏదైనా అపవిత్రాత్మ ఉంటే ఎప్పుడు అపవిత్రాత్మ ఆ మనిషిని వదిలిపోద్ది అంటే, ఎప్పుడైతే నీ యొక్క మనసులోనికి వాక్యం అనేది ఎంటర్ అయిందో అప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ అనేది వెళ్ళిపోద్దండి. అంతే కదండి. ఇక్కడ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల తిరుగుచుండను. అంటే నీరు లేని చోట్ల అంటే, నీరంటే ఇక్కడ ఏంటంటే వాక్యం అండి. నీరంటే ఏంటండి? వాక్యం. అంటే ఎక్కడైతే, ఎవరిలో అయితే వాక్యం లేదో ఎవరిలోనికి వెళదామో అని. అంటే ఇప్పుడు అపవిత్రాత్మకి విశ్రాంతి దొరికే స్థలం ఏదండి? అపవిత్రాత్మకి విశ్రాంతి దొరికే స్థలం ఏదంటే నీరు లేని చోటు. అంటే ఎవరిలో అయితే వాక్యం అనేది ఉండదో అందులోకి వెళ్ళాలని అపవిత్రాత్మ ట్రై చేస్తూ ఉంటుందండి. కానీ నేటి సినిమా ప్రపంచం ఈ మొత్తం స్టోరీని మార్చేస్తుందండి. ఏమని? అపవిత్రాత్మ ఇక్కడెందుకు ఉంటుంది? శ్మశానాల్లో ఉంటుంది, లేకపోతే మర్రి చెట్టు మీద ఉంటుంది. ఇంకా ఏం చెప్తారంటే, చెట్టు మీద దెయ్యం, నాకేం భయం.
ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ యొక్క అపవిత్ర ఆత్మ అనేది మనుషుల్లోనే ఉంటుందా లేకపోతే శ్మశానంలో ఉంటుందా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఇప్పుడు ఒక రద్దీగుండక రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ మన యొక్క బంగారం కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా అక్కడ పెట్టి వచ్చేసామండి ఒక చోట. అలాగే శ్మశానంలో కూడా సేమ్ అదే విధంగా పెట్టేసి వచ్చాం. పెట్టేసి వచ్చినప్పుడు తెల్లారి వెళ్ళి లేదా తర్వాత ఒకసారి ఒక 2-3 గంటల తర్వాత వెళ్ళి చూసాం అనుకోండి, ఎక్కడ ఉంటాయి? శ్మశానంలో అయితే అక్కడే ఉంటాయి, కానీ మా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మనుషులున్న చోట ఉండదు. ఇప్పుడు దీన్ని బట్టి ఈ యొక్క దెయ్యం అనేది ఎక్కడ ఉంటుందండి? మనుషుల మధ్యలోనే. ఎవరైతే అన్యాయపు క్రియలు చేస్తారో, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం అనేది వాళ్ళలో ఉండదో వాళ్ళల్లోనే ఈ యొక్క అపవిత్రాత్మ అనేది ఉంటుందండి. కాబట్టి గాంధీ గారు కూడా ఏమన్నారంటే, అర్ధరాత్రి ఆడది ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందో, రోడ్డు మీద తిరిగిద్దో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారండి. ఆడది కాదండి, మగవాడు ఎప్పుడు అర్ధరాత్రి తిరగలేకపోతున్నాడు. ఎందువల్లంటే ఎన్నెన్నో ఘోరాలు నేరాలు కూడా జరుగుతున్నాయండి. మన పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఫోన్లో చూసినా ఎన్నెన్నో నేరాలు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ యొక్క అపవిత్రాత్మ అనేది మనుషుల మధ్య ఉంది అని మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ యొక్క నీరు లేని చోట్ల అపవిత్రాత్మ అనేది తిరుగుతూ ఉందండి. అంటే ఎవరిలోకి ఎంటర్ అవుదామా అంటే, నీరున్న చోట్ల అంటే ఎవరిలో అయితే వాక్యం ఎక్కువగా ఉంటుందో వాళ్ళలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మరి ఎలాంటి చోట్ల ఎంటర్ అయిందంటే, ఎక్కడైతే నీరు లేని చోట్ల అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరిలో అయితే వాక్యం లేదో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ యొక్క అపవాదిని ఎదిరించాలంటే మనకి ఏం ఎక్కువ కావాలండి? అపవాదిని ఎదిరించాలంటే, ఉదాహరణకి ఒక బలవంతుని కొట్టాలంటే మనకు కూడా ఏముండాలి? బలం అనేది ఉండాలండి. అలాగే అపవాదిని ఎదిరించాలంటే మనకు బలం ఏంటంటే వాక్యం అనేదే మన బలం. అంటే ఇప్పుడు మనకి బలం పెరగాలంటే మనలో ఏముండాలండి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి అంటే మనం కూడా ప్రతిరోజు కూడా బైబిల్ అనేది చదువుతూ ఉండాలండి. ప్రతిరోజు బైబిల్ చదవడం కానీ, లేదా వాక్యం వినడం కానీ, లేదా ఎక్కడికన్నా చెప్పడం కానీ, తోటి వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయకుండా కేవలం ఆదివారం మాత్రమే మనం బైబిల్ తీస్తాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే, మనం వారంలో ఏ రోజు తినకుండా ఎన్నిసార్లు తిన్నా ఆదివారం ఒకరోజు తిన్నాం అనుకోండి, ఎప్పుడు తింటలా. సోమవారం నుండి శనివారం వరకు ఎప్పుడు తినకుండా ఆదివారం మాత్రమే తింటూ ఉన్నాం. ఆదివారం మాత్రం తింటూ ఉంటే మిగిలిన రోజు సరిపోద్దండి. నువ్వు ఆదివారం ఎంత తిన్నా వారం రోజులు ఉండదండి. అలాగే ఆదివారం నువ్వు ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎంత చదివినా మిగిలిన 6 రోజులు కూడా వదిలేయకూడదండి. ఆదివారం ఇక్కడికి వస్తున్నాం, వింటున్నాం, చెప్తున్నాం, నేర్చుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. మరి మిగిలిన సోమవారం నుండి శనివారం వరకు బైబిల్ అనేది తీయకుండా, వాక్యం అనేది వినకుండా ఉంటే కనుక మనకి అపవాదుని ఎదిరించడానికి కావలసిన బలం అనేది మనకు దొరకదండి. ఆ బలం రావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత బైబిల్ని చదవాలండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం కనుక మనలో సమృద్ధిగా ఉంటే అపవాదు అనేవాడు మనలోనికి రావడానికి అవకాశం అనేది ఉండదండి. ఇంకా చూస్తే లూకా సువార్త 11 అధ్యాయము దాని కింద కూడా చదవండి. 24 వచ్చిన తర్వాత ఇప్పుడు అపవిత్ర ఆత్మ ఒక మనుషుణ్ణి వదిలి
వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ఎలాంటి చోట్ల అంటే దానికి విశ్రాంతి కోసం అంటే ఎలాంటి చోట్ల ఉండగలదంటే నీరు లేని చోట్ల. అంటే నీరు లేని చోట్ల అంటే వాక్యం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళలోనికి ఎంటర్ అవ్వాలని చూస్తుందండి. వాళ్ళలోనికి ఎంటర్ అవ్వాలని చూస్తోంది. చూసినప్పుడు ఆ తర్వాత చదవండి. విశ్రాంతి దొరకనందున మరి ఎవరిలోకి ఎంటర్ అవుదాం అని మామూలుగా ముందు అపవిత్రాత్మ చూసుకోండి, ఎవరిలోకి ఎంటర్ అవుదామని చూసుకుంటూ ఉంది. అందులో కూడా వాక్యం ఉందనుకోండి, అది చూసింది, అందులో కూడా అమ్మ వాక్యం ఉంది కాబట్టి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అంటే నేను విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు అని అనుకొని తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అది అనుకుంటుంది, తర్వాత నేను విడిచి వచ్చిన నా ఇంటికే తిరిగి వెళ్ళదని అనుకున్నాను. అంటే ఏంటి, ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఎవరో దేవుని వాక్యం అని చెప్పారు. చెప్పినప్పుడు అతనిలో ఉన్న అపవిత్రాత్మ అనేది బయటకు వచ్చేసింది. ఆ వెళ్ళిపోయిన అపవిత్రాత్మ అనేది విశ్రాంతి కోసం నీరులో ఉన్న చోట్ల తిరుగుతుంటే ఎవరిలో అయితే వాక్యం లేదో వాళ్ళలోనికి ఎంటర్ అవ్వాలని చూస్తూ ఉంది. చూస్తున్నప్పుడు ఎక్కడో కూడా దానికి ఛాన్స్ లేదనుకోండి, అందరిలో కూడా వాక్యం ఉంది. అందరిలో కూడా వాక్యం ఉన్నప్పుడు ఇది ఏమనుకుంటుందంటే, సరే నేను ఎప్పుడైతే ముందు ఉన్నాను కదా వాడే కొద్దిగా బెటరు, అంటే వాళ్ళు కొద్దిగా వాక్యం ఉంది, మళ్ళీ అక్కడికి కొద్దిగా వెళ్ళి మనకంటే ఎక్కువ తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. అంటే మొత్తం చూస్తుంది, ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. అప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ ఏమనుకుంటుందండి, నేను ఆల్రెడీ ఉన్నాను కదా అంతకు ముందు, అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళేదని అనుకొని తిరిగి వెళ్ళేపాటికి అక్కడ ఎలా ఉంది, ఆ ఇల్లు ఎలా ఉందండి, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి. అంటే ఆ ఇల్లు అంటే ఒక మనిషి యొక్క దేహం, హృదయం. ఆ హృదయం అనేది ఊడ్చి అమర్చి ఉండుట అంటే అతను బాప్తిసం తీసుకున్నాడు, అంత బాగానే ఉంది, కానీ వాక్యం అనేది కొద్దిగా తక్కువగా ఉంది. అంటే బాప్తిసం తీసుకుంటే సరిపోద్దండి. బాప్తిసం తీసుకుంటే అపవాది మనలోనికి ఎంటర్ కాకుండా ఉంటాడా? బాప్తిసం తీసుకొని మనలో కూడా వాక్యం అనేది సమృద్ధిగా ఉంటే వాడు ఎంటర్ కాకుండా ఉంటాడండి. కాబట్టి మళ్ళీ తిరిగి తాను విడిచి వచ్చిన తన యొక్క ఓకేనా అంత ముందు ఉన్న ఆ యొక్క మనిషి యొక్క హృదయంలోనికి వెళదామని అనుకుని తర్వాత ఏం చేసిందంటే వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చాను. అంటే తనకంటే చెడ్డవైన అంటే ముందు లైట్ గా ఒకటి ఉంటే ఎవరో ఒకరు వస్తున్నారు, ప్రసాద్ వస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వెళ్ళగొట్టేస్తున్నాడు. లేదు ఇంకా బలంగా, అంటే వీడిని పడగొట్టాలంటే ఇంకా బలంగా పడగొట్టాలి, బలంగా మన యొక్క బలం ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలంటే నాతో పాటు ఇంకా మరీ చెడ్డమైన 7 అపవిత్రాత్మను వెంట పెట్టుకుని వచ్చును. తర్వాత చదవండి. అవి ఆ వ్యక్తిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ యొక్క మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. అంటే ముందు ఒక అపవిత్రాత్మ ఉన్నప్పుడు వీడు కొద్దిగా బెటర్, కొద్దిగా అంటే కొద్దిగా మంచి కొద్దిగా చెడు అన్నట్టు ఉన్నాడు. కొద్దిగా వాక్యం చెప్తూ ఉంటే సెట్ అవుతున్నాడు, మళ్ళీ తర్వాత బలం తగ్గిపోయింది అనుకోండి, ఆదివారం బాగానే ఉంటున్నాడు, మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు సరిగ్గా ఉన్నట్లా. ఇలా కాదు, ఆదివారం కూడా వీడు సరిగ్గా ఉండకూడదు అని చెప్పి తనకంటే చెడ్డమైన మరో 7 దెయ్యములను తీసుకుని వచ్చినప్పుడు వాడి యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందంట, మొదటి స్థితి కంటే అతని యొక్క కడపడి స్థితి
మరి చెడ్డదగను. అంటే ఉన్న కొద్దికి ఇంకేంటంటే దేవుళ్ళు ఇంకా దిగజారిపోతాడే తప్ప ఇంకా దేవుల్లో బలంగా ఉండడు. కాబట్టి మనం దేవుల్లో బలంగా ఉండాలి అంటే మనలో ఏముండాలండి? వాక్యం అనేది ఉండాలి. అలా వాక్యం కనుక మనలో కనుక ఉంటే మనం ఎలా ఉంటామంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతడు అంటే ఒక వ్యక్తి తనలో కనుక వాక్యం అనేది కనుక ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తూ కనుక ఉంటే అతను ఎలా ఉంటాడంట? నీటి కాలువన నీటి కాలువ పక్కన, ఎవరంటే నీటి కాలువ పక్కన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అంటే మనలో కనుక దేవుని యొక్క వాక్యం కనుక ఉంటే మనం ఎలా ఉంటామండి? మనం ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె, అంటే దేవునిలో ఫలించే వారిగా మనం ఉంటామండి. ఎప్పుడు మనలో వాక్యం అనే సమృద్ధిగా ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే ఆకు వాడక తన కాలం ముందు, ఒక కాలువ పక్కన చెట్టు ఉందనుకోండి, నిన్న వాడిపోద్దండి, వాడదు. ఎప్పుడు కూడా దానికి నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి, వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటది. అదే విధంగా మనలో కూడా దేవుని వాక్యం కనుక ఉంటే, దేవుని వాక్యం ప్రతిరోజు కూడా మనం చదువుతూ ఉంటే మనకు కూడా సాతాను ఎదిరించే శక్తి అనేది మనలో కూడా కలిగిద్దండి. సాతాను ఎదిరించే శక్తి అనేది కలిగిద్ది. చాలా మంది తప్పును ఒప్పుకుంటారు కానీ దాన్ని దిద్దుకోరండి. తప్పును ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని దిద్దుకోవాలి. ఆ దిద్దుకున్నప్పుడు ఆ దిద్దుకోవడం కూడా ఎలా జరిగింది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనం కూడా మన తప్పును ఒప్పుకుంటాము, దాన్ని కూడా దిద్దుకుంటామండి. కాబట్టి మనలో దేవుని వాక్యం అనేది సమృద్ధిగా ఉంటే మనలోనికి దురాత్మ అనేది రావడానికి అవకాశం అనేది ఉండదండి. కాబట్టి దురాత్మ వెతుకుతున్న కొత్త ఇల్లు ఏదంటే, దురాత్మ వెతుకుతున్న కొత్త ఇల్లు ఏదంటే ఎవరి హృదయంలో అయితే వాక్యం అనేది తక్కువగా ఉంటుందో దాన్ని దురాత్మ వెతుకుతూ వాళ్ళలోనికి ప్రవేశించాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనలో కనుక వాక్యం అనేది పటిష్టంగా కనుక ఉంటే, మన హృదయం అనే ఇంటికి గేట్ అనేది పటిష్టంగా కనుక ఉంటే సాతాన్ అనేవాడు మనలోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా ఉండదండి. కాబట్టి ఆ హృదయం అనే గేటు మనకి పటిష్టంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలండి. అప్పుడు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనలోని కూడా అపవాది అనేవాడు రాడండి. కాబట్టి ఆ విధంగా మనవంతా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి.